ఆయన అలిగేషన్స్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, వాటిలో ఎంతవరకు నిజం లేదంటారా? దాంట్లో నిజం ఉంటే 11 సీట్లకి రాదు కదా, ప్రతిపక్ష హోదా వచ్చేది కదా. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా కూడా లేదంటే దాంట్లో ఆయన చేసే ఫస్ట్ చేసిన పనితీరుని బట్టే. అవనిగడ్డకు సంబంధించి ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి గతంలో అని చెప్పి మన ఉదాహరణలు చాలా చూసాం. గత చరిత్ర చూసినా సరే అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నాయి. ఫ్యాక్షన్ సంబంధించి అంశాల మీద మీ ఒపీనియన్ ఏంటి? నా చిన్నప్పుడు బాగా ఉండేది. ఫ్యాక్షన్ అనేది అంతా ఎవరికాడు అంతా వదిలేశారు. మాదంతా ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారైపోయింది. నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్లో కూడా. నందెల కృష్ణారావు గారికి మీ ఫ్యామిలీకి ఏంటి సంబంధం? మంగకృష్ణారావు గారు ఆయన చాలా పెద్ద డ్యూటాలాగాకి చాలా ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేశారు. ఆయన చేసిన ప్లాట్ఫారాన్ని ఇంకా మాలాంటి వాళ్ళు ఉంటే ఇంకా దాన్ని ఇంకా సేవా కార్యక్రమాలతో పాటు ఏ సహాయం కావాలన్నా మీరు ముందుంటారంట. అది ఎలక్షన్ల వరకైనా ఇప్పుడు కూడా కంటిన్యూటీ చేస్తున్నారు. ఇండైరెక్ట్ గా అందరికీ ఎంతో ఎవరు వచ్చినా సరే నాకున్న సర్కిల్లో ఉద్యోగాలు ఇప్పించడం కానీ చిన్న చిన్న పనులు చేసి పెట్టడం కానీ ఎన్నో చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేను రాజకీయాల్లో వచ్చాను కాబట్టి అదే ఒక మంచి ఆదర్శమైన పార్టీ మన తోడైతే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. అందుకనేనా ఈ రాజకీయాల్లోకి రావడం? మాది ఒక ఐలాండ్, జీవితాల్లోకి అనేది ఒక ఐలాండ్. నేను ఆ ఏరియాలో మ్యాక్సిమం వర్క్ చేశాను. ఆ ఏరియాలో ఇంకా ఈ రోజుకి కూడా వాటర్ ట్యాంకర్లో వెళ్తాను. రాబోయే 10 yearsలో ఇంకా అవనిగడ్డ విలేజ్లో మంచినీటి అనేది దొరకని పరిస్థితి ఏర్పడింది. కొన్ని విలేజ్లో దాదాపు 6-7 వేల ఎకరాలు ఇంకా పంట వేయలేదు. అలా చిన్న చిన్న సమస్యలు ఉండే అది పెద్ద సమస్యగా మారుతుంది. ఇప్పుడు మన స్టేట్ని ఇద్దరు వ్యక్తులు ప్యారలల్గా చక్కగా ఒక మంచి ఆదర్శంగా ఒక మంచి సంకల్పంతో మనం ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తులు వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుని